హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈ రోజు నేను మీ ముందుకు మూవీ రివ్యూ వచ్చాను. అదేదో కాదు, గెటప్ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ రాజు యాదవ్, డైరెక్టెడ్ బై కృష్ణమాచారి. ఈ సినిమా గురించి నేను ఒకటే ముక్కలో చెప్పాలనుకుంటున్నా: టైం వేస్ట్, టైం వేస్ట్, టైం వేస్ట్. కమింగ్ టు స్టోరీ పాయింట్. మన హీరో రోజు క్రికెట్ ఆడుతుండగా బాల్ వచ్చి మూతికి తగలడంతో ఎప్పుడు నవ్వుతూనే ఉండాల్సి వస్తుంది. మళ్ళీ మామూలు మూతి అవ్వడం కోసం 4 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తారు. కట్ చేస్తే మన రాజు యాదవ్ ప్రేమలో పడతాడు. రోజు తన వెంటే ఉండాలని క్యాబ్ డ్రైవర్గా చేరతాడు. కమింగ్ టు ఫస్ట్ హాఫ్ రిపోర్ట్. ఈ ఫస్ట్ హాఫ్ అంతా గెటప్ సీన్, యాక్టింగ్ తప్పితే ఒక్క సీన్ కూడా బాగుండదని తెగేసుకుని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మూవీస్ సెకండ్ హాఫ్. దీని గురించి ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకో తెలీదు, అసలు ఎందుకు తీసారో తెలీదు. ముందు బేసిక్గా ఈ సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ నాన్న ఏమో నువ్వు ఉద్యోగం చేయాలి అంటాడు, వాడేమో నాకు ఆ పోరియే కావాలి అంటాడు, ఆ అమ్మాయి ఏమో వేరే వాడితో వెళ్తుంది. అసలు సినిమా ఎటు నుంచి ఎటు పోతుందో, చివరికి మన హీరోకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా అనేది మిగిలిన స్టోరీ. అందుకని ఈ సెకండ్ హాఫ్ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ద ఓన్లీ పాజిటివ్ ఆఫ్ ద ఫిలిం ఈస్ గెటప్ సీన్, యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఆఫ్ ద మూవీ. కమింగ్ టు మూవీ నెగటివ్స్. సినిమా మొత్తం అంతా నెగిటివ్స్ అనే చెప్పుకోవచ్చు. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అన్నారు, కానీ డైరెక్టర్ దీన్ని ఎగ్జిక్యూట్ అనేది సరిగ్గా చేయలేదు. ఫైనల్లీ ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా థియేటర్లో చూడడం టైం వేస్ట్, ఓటీటీలో చూడడం టైం వేస్ట్. నేను ఇచ్చే రేటింగ్ అయితే 0.75 అంతే. దట్ టు ఓన్లీ ఫర్ గెటప్ సీను మాత్రమే. థ్యాంక్ యూ.